రెండు తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. సుమారుగా 2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 29 వరకు జరుగుతాయి. ఈ ఏడాది పేపర్ చాలా టఫ్గా ఉందని విద్యార్థులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. ముఖ్యమైన ఎగ్జామ్ అంటే జేఈఈ మెయిన్స్ రాస్తుంటారు. ఈరోజు జేఈఈ మెయిన్స్ 3వ రోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ సెషన్ రాసిన స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఎలా రాశారు ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ టఫ్గా ఉందా లేదా ఎలా ఉందో విద్యార్థులు వస్తున్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అన్న ఎలా ఉంది నాన్న ఎగ్జామ్? టఫ్ ఉందా? ఇన్ టైంకి వచ్చేసావా ఈరోజు? 5 minutes ముందు వచ్చాను. 5 minutes ముందు వచ్చావు పంపించారు అంటే ఇన్ టైంలో వచ్చేసావు. అంటే క్వశ్చన్స్ టఫ్ గా ఉన్నాయా? మైనస్ మార్కులు ఉంటాయి కదా, దీని మైనస్ మార్కులకి ఏమైనా నువ్వు పెట్టానికి డౌట్స్ ఉన్నాయా? మైనస్ మార్క్ వచ్చిన వాళ్ళకి వచ్చిన పెట్టావు. మిగతా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నాన్న ఎగ్జామ్ రాసావమ్మా? ఎలా రాసావు? మ్యాథ్స్ లెంది అనిపించింది. ఎలా ఉంది పేపర్? మ్యాథ్స్ అయితే చాలా లెందిగా ఉంది. ఫిజిక్స్ కొద్దిగా కష్టం, మోడరేట్ ఉంది. కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది. నిన్నట్లాగే మ్యాథ్స్ చాలా లెందిగా వచ్చింది. మిగతా స్టూడెంట్స్ వస్తున్నారు, ఎగ్జామ్స్ ఎలా రాసారో వాళ్ళు తెలుసుకుందాం. నాన్న ఎగ్జామ్ రాసావు కదా, ఎలా ఉంది నాన్న ఎగ్జామ్? బాగుంది. అంటే క్వాలిఫై అయ్యే మార్కులు రాసావా? అంటే ఎన్ని రోజులు బట్టి ప్రిపేర్ అయ్యావన్నా దీనికోసం ఎగ్జామ్ కి? 6 months నుండి. 6 months నుండి దీనికోసం ప్రిపేర్ అయ్యావు. దీన్ని క్వాలిఫై అవ్వడానికి నువ్వు బాగా మార్క్స్ పెట్టావు. కొంతమంది విద్యార్థులు వస్తున్నారు. నాన్న ఎగ్జామ్ కి ఇన్ టైంలో వచ్చి రాసావా? ఇన్ టైంలో వచ్చి రాసాను. అంటే ఎలా ఉంది? మ్యాథ్స్ మొత్తంలో మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉంది, ఫిజిక్స్ మోడరేట్ గా ఉంది, కెమిస్ట్రీ మాత్రం ఈజీగా ఉంది. అంటే క్వాలిఫై అయ్యే అవకాశం ఉందా? క్వాలిఫై అయిన తర్వాత అడ్వాన్స్ రాస్తారు. అడ్వాన్స్ రాయాలంటే ఎన్ని మార్కులు రావాలి? అంటే ఇందులో మినిమం క్వాలిఫై అయితే తర్వాత అడ్వాన్స్ కి సీట్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ రాసిన తర్వాత అప్పుడు మనం నచ్చిన దాంట్లో మన నచ్చిన కాలేజీలకి ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంది. అంటే దీనికోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నావు? నేను ఫస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ నుంచి రాయడానికి వెయిట్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు నీకు ఈ కళ అంటే నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నావా? అవును అనుకుంటున్నాను. ఇది చిన్న పరిస్థితి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంపీసీ చదివే స్టూడెంట్ మెయిన్ గా ఫస్ట్ ఆప్షనల్ గా తీసుకునేది జేఈఈ మెయిన్స్. జేఈఈ మెయిన్స్ లో క్వాలిఫై అయితే అడ్వాన్స్ రాయాల్సిన తర్వాత మంచిగా మార్కులు వస్తే ఐఐటీలో మంచి సీట్లు వస్తాయని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆశపడతా ఉంటారు. అలాగే ఇంకా కొంచెం మంది పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వెళ్ళిన తర్వాత నీకు 8:30కి అన్నారు గేట్ క్లోజింగ్, 9 o'clock స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ 9 o'clock స్టార్ట్ అయిపోయిందా? 12 o'clock క్లోజ్ అయిపోయింది. అంటే ఎగ్జామ్ లో మీకు మ్యాథ్స్ టఫ్ గా అనిపించిందా, ఫిజిక్స్ టఫ్ గా అనిపించిందా, కెమిస్ట్రీ టఫ్ గా అనిపించిందా? కెమిస్ట్రీ కొద్దిగా టఫ్ గా అనిపించింది. మిగతా పర్లేదు బాగా రాశాను ఎగ్జామ్. ఇంకా మరి కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు. అలాగే ఇతను బాగా రాశాడు, పర్లేదు ఎగ్జామ్ బాగుంది. క్వాలిఫై అయిన తర్వాత అడ్వాన్స్ రాయాలి కదా? అడ్వాన్స్ క్వాలిఫై అయిన తర్వాత అడ్వాన్స్ రాయాలి. అంటే క్వాలిఫై అవ్వడానికి మినిమం ఎంత పర్సెంటేజ్ రావాలి? 99 మాత్రం 99% రావాలి. క్వాలిఫై అయిన తర్వాత అడ్వాన్స్ రాయాలి. అడ్వాన్స్ రాసిన తర్వాత అడ్వాన్స్ లో మంచి మార్కులు వస్తే ఐఐటి మంచి కాలేజీల్లో మంచి సీట్లు అంటే సిఎస్సి కానీ సిఎస్ఎం కానీ ఇటువంటివి మంచి కాలేజీల్లో అవకాశాలు దొరుకుతాయి అనే ఆశాభావంతో ఎగ్జామ్ రాసి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కళ నెరవేరాలని అందరితో పాటు మనం కోరుకుందాం. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్.